అన్నయ్య నమస్తే, జై శ్రీరామ్. నమస్తే అమ్మా. అన్నయ్య, ఈరోజు కొందరు ప్రముఖ వ్యక్తుల గురించి కొన్ని అంశాల గురించి చర్చిద్దాం అన్నయ్య ఈరోజు. అందులో ముఖ్యంగా అన్నయ్య వందే మాతరం రామచంద్ర గారి గురించి చెప్పండి అన్నయ్య నాకు. ఈ సెప్టెంబర్ 17 ఈ హైదరాబాదు సంస్థానము భారతదేశంలో విలీనమైంది. ఓకే, ఇవాళ మనం స్పెసిఫిక్ గా ఆ విషయం ఆలోచించుకోవాలి. ఆగస్టు 15 మొత్తం భారతదేశం అంతా స్వాతంత్రం వచ్చింది. ఇండిపెండెన్స్ డే, జెండాల పండుగ అందరం చేసుకుంటున్నాం. కానీ హైదరాబాద్ సంస్థానం అంటే తెలంగాణలో, మహారాష్ట్రలో 5 జిల్లాలు, కర్ణాటకలో 3 జిల్లాలు, మొత్తం 16 జిల్లాలు. ఓకే, ఇది ఆగస్టు 15 రాలే స్వాతంత్రం. వీళ్ళందరూ అప్పుడు నిజాం పాలనలో మగ్గిపోతున్నారు. మగ్గిపోతుంటే వీళ్ళప్పుడు ఉద్యమం చేశారు. ఇక్కడ తెలంగాణ ప్రజలు, సామాన్య ప్రజలు అప్పటికే ఒక 10-15 సంవత్సరాలు నడుస్తుంది. ఉద్యమం తీస్తే వీళ్ళని బాగా రాచి తొక్కేశారు. అట్లా ఉద్యమం నడిచి ఇక్కడ చాలామంది ప్రాణాలు కోల్పోయి అట్లా అయిన తర్వాత అంటే 1947 1947 ఆగస్ట్ 15 ఆగస్టు నాడు దేశమంతా స్వాతంత్రం వస్తే తెలంగాణ ఈ హైదరాబాద్ సంస్థానం తెలంగాణ, మహారాష్ట్రలో 5 జిల్లాలు, వీటన్నిటికీ 1 సంవత్సరము నెల రోజుల తర్వాత అంటే 1948 సెప్టెంబర్ 17 స్వాతంత్రం వచ్చింది. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. ఇది ముఖ్యమైన పాయింట్. అంటే మనము మిగతా భారతీయుల కంటే కూడా కొంచెము తర్వాత స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం మనమైతే, ఈ హైదరాబాద్ వాళ్ళు. హైదరాబాద్ అంటే ఈ తెలంగాణ వాళ్ళు. కాబట్టి మిగతా వాళ్ళందరూ 79 చేసుకుంటే మనము 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. 78వది కూడా అనడానికి లేదు, 77వది. ఎందుకంటే మొదటి స్వాతంత్ర దినోత్సవం పోయింది, 2వ స్వాతంత్ర దినోత్సవం కూడా పోయింది. ఆ తర్వాత వచ్చింది మనకు స్వాతంత్రం. 2 స్వాతంత్ర దినోత్సవాలు పోయినాయి. ఆ సమయంలో నిజాం రాజ్యం నడుస్తుండేది. ఉర్దూలో పాఠాలు నడుస్తుండేవి, పర్షియన్లో పాఠాలు చెప్పాలి. హాస్టల్స్లో విద్యార్థులు పూజలు చేసుకోకూడదు. ఆ తర్వాత ఈ గణేష చవితి, ఇవేమి జరపకూడదు. దాంతో పాటు వందే మాత్రం పాట పాడకూడదు. వందే మాత్రం పాట వీళ్ళు విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు వందే మాత్రం పాట పాడుకునేవాళ్ళు. అప్పుడు ఏం చేశారు, యూనివర్సిటీ హాస్టల్ వాళ్ళు పోలీసులను పిలిపించి ఇట్లా పాట పాడుతున్నటువంటి విద్యార్థులను తీసుకుపోయి చెంచల్గూడ జైల్లో పెట్టారు. చెంచల్గూడ జైల్లో పెడితే వీళ్ళు అక్కడ జైల్లో కూడా విద్యార్థులు ఎట్లుంటారండి, అట్లా వాళ్ళు ఇక పాటలు పాడుతూనే ఉన్నారు. అందులో ఈ రామచంద్రరావు అన్న ఆయన ఉండే, ఈ రామచంద్రరావు గారిని తీసుకుపోయి జాగ్రత్త, నువ్వు పాటలు పాడినంటే బిడ్డని తాట తీస్తామని బెదిరిస్తే అప్పుడు ఈ రామచంద్రరావు గారు ఏం చేశారు, మీరు ఏమైనా వేసుకోండి పాట పాడతా అని చెప్పి వందే మాత్రం గట్టిగా పాడుతున్నాడు. పాడుతుంటే అప్పుడు వందే మాత్రం ఆ రామచంద్రరావుని వందే మాత్రం పాడుతున్నాడు అని చెప్పి బాగా కొట్టినారు. ఓకే, జైల్లో. అంటే ఈయన ఇంటి పేరు కాదు వందే మాత్రం, ఈయన పాట పాడినందుకు వచ్చిందా? ఆ తర్వాత ఆయన పాట పాడు, ఆ దెబ్బలు కొట్టిన ప్రతిసారి ఆయన వందే మాత్రం కొట్టిన అమ్మ అబ్బా అని కూడా వందే మాత్రం అని నడిచిండు. అట్లా కొట్టి 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 ఆయన పడిపోయిండు. తర్వాత వాళ్ళు అప్పటి నుంచి ఆయన ఇంటి పేరు ఏందో తెలియదు. ఆయన ఇంటి పేరు పోయి వందే మాత్రం రామచంద్రరావు అని ఆయన ఫిక్స్ అయిపోయిండు. ఆయన అప్పుడు అట్లా అయ్యి అంత దెబ్బలు తిని అంత జైల్లో అవన్నీ శిక్షలు అనుభవించి తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఎలక్షన్స్ అవన్నీ జరిగినప్పుడు ఆయన ఎమ్మెల్యే అయ్యి అవన్నీ అట్లాగా అప్పుడు విద్యార్థులు పట్టుబడ్డ విద్యార్థులు అందరినీ ఇక రీసెర్చ్గా అంటారు కదా, అంటే యూనివర్సిటీలోకి వెళ్ళి తీసేసిర్రు. అట్లా తీసివేయబడ్డ వాళ్ళలో ఒక ఆయన పివి నరసింహారావు, అయ్యగారు అని అంటారు. ఆ పివి నరసింహారావు, ఈ పివి నరసింహారావుని అప్పుడు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలోకి వెళ్ళి తీసేస్తే అప్పుడు ఆయన నాగ్పూర్ పోయి పివి నరసింహారావు అక్కడ ఎల్ఎల్బి చేసిండు. పివి నరసింహారావు అక్కడ ఎల్ఎల్బి చేసి తర్వాత ఇక మిగతా అంతా చరిత్ర. కానీ ఇట్లాగా కష్టాలు అనుభవించారు. ఇది వందే మాత్రం రామచంద్రరావు గారి సంఘటన. ఓకే.